హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అన్బాక్సింగ్ ఇన్ఫోటెక్ ఛానల్. ఈ వీడియోలో వాట్సాప్ స్టేటస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ A to Z సెట్టింగ్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీ వాట్సాప్ని అయితే అప్డేట్ చేయండి. మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. సెర్చ్లో వాట్సాప్ అని సెర్చ్ చేయండి. అప్డేట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. వాట్సాప్ అప్డేట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేయండి. అప్డేట్ వచ్చిన ప్రతిసారి మీరు ఇలా మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన సెట్టింగ్ మీరు ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాట్సాప్ అప్డేట్ అయిపోతుంది. వాట్సాప్ని ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. యాప్ అప్డేట్స్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆటో అప్డేట్ అని కనిపిస్తుంది. ఇది డిఫాల్ట్గా డిజేబుల్ చేసి ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోండి. కిందనే అలో అప్డేట్స్ ఓవర్ ఎనీ నెట్వర్క్ అని ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే వైఫై లేకున్నా కూడా మొబైల్ డేటా మీద అప్డేట్ అయిపోతుంది. లేదు మీకు ఓన్లీ వైఫై మీదనే అప్డేట్ కావాలనుకుంటే దీన్ని డిజేబుల్ ఉంచండి. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే వాట్సాప్ అప్డేట్స్ ఏమైనా ఉంటే ఇది మనకు నోటిఫికేషన్ ఇస్తుంది. బ్యాక్ వచ్చేయండి. వాట్సాప్ స్టేటస్కి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు వాటి గురించి అయితే చెప్తాను. జనరల్గా మనం స్టేటస్ పెట్టాలనుకుంటే ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఓన్లీ సాంగ్స్ని కూడా మనం స్టేటస్గా పెట్టుకోవచ్చు. అప్డేట్స్ పైన క్లిక్ చేయండి. యాడ్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి కూడా మనం స్టేటస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా కొత్త ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ నేను ఇక్కడ ఉన్న వాటిని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెంట్స్ పైన క్లిక్ చేస్తే మీ గ్యాలరీలో ఉన్న ఆల్బమ్స్ అన్ని కనిపిస్తాయి. ఇక్కడ నుండి మీ ఇమేజెస్ని వీడియోస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ మ్యూజిక్ని కూడా మనం స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ మ్యూజిక్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్స్ అన్ని కనిపిస్తాయి. మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక సాంగ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీనిపైన క్లిక్ చేసి మీరు సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన సాంగ్స్ని సెర్చ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్ కాడికి ఈ క్లిప్ని అయితే డ్రాగ్ చేయొచ్చు. ఈ క్లిప్ మనకు 15 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ నుండి స్క్రీన్ పైన కనిపించే స్టైల్ని అయితే మీరు చేంజ్ చేయొచ్చు. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అంతా ఓకే అనుకుంటే డన్ పైన క్లిక్ చేయండి. సెండ్ చేయండి. ఇప్పుడు మీ స్టేటస్ని చూడడం కాదు, వింటారు. బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ లేఅవుట్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. మనం పెట్టే స్టేటసెస్ని చాలా అందంగా డిజైన్ చేస్తూ ఉంటాము. ఇలా క్రియేట్ చేయడానికి మనం వేరే యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఎటువంటి యాప్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వాట్సాప్లోనే ఇలాంటి వాటిని క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. బాటంలో లేఅవుట్ డిజైన్స్ అయితే కనిపిస్తాయి, వాటిపైన క్లిక్ చేసి మనకు నచ్చినట్టు సెట్ చేసుకోవచ్చు. ఇంతే అందంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా మీరు వాట్సాప్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. డన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ స్టేటస్ ఎవరు చూడాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. డన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు వాట్సాప్ నుండి డైరెక్ట్గా మీ స్టేటస్కి మ్యూజిక్ని యాడ్ చేయొచ్చు. పైన మ్యూజిక్ సింబల్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ సాంగ్స్ అన్ని కనిపిస్తాయి. మీకు నచ్చిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ సాంగ్ మీ స్టేటస్కి యాడ్ అయిపోతుంది. దీనిపైన క్లిక్ చేసి మీరు సాంగ్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు నెంబర్ ఆఫ్ స్టేటసెస్ పెడుతూ ఉంటే మీ ఒక్కొక్క స్టేటస్కి డిఫరెంట్ సాంగ్స్ని సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీ స్టేటస్కి మ్యూజిక్ని అయితే యాడ్ చేయొచ్చు. బ్యాక్ వచ్చేయండి. మనం స్టేటస్గా వాయిస్ మెసేజ్ని కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ వాయిస్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. సేమ్ చాట్లో మనం వాయిస్ మెసేజ్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది. దీన్ని హోల్డ్ చేసి మనం వాయిస్ని రికార్డ్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది. దీనిపైన క్లిక్ చేసి మన వాయిస్ మెసేజ్ని మనం వినొచ్చు. నచ్చకపోతే డిలీట్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ నుండి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మీ స్టేటస్ని సెండ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. అండ్ మనం పెట్టే స్టేటస్ని HD క్వాలిటీలో కూడా సెట్ చేసుకోవచ్చు. దీనిపైన క్లిక్ చేయండి.
మీరు స్టేటస్గా పెట్టాలనుకున్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హెచ్డి అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా స్టాండర్డ్ క్వాలిటీ అని ఉంటుంది, దీన్ని హెచ్డి క్వాలిటీలో పెట్టేసుకోండి. సెండ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మై స్టేటస్ కనిపిస్తుంది, సైడ్కి 3 డాట్స్ కనిపిస్తాయి, దానిపైన క్లిక్ చేసి మీ స్టేటస్ ఎవరు చూడాలనుకుంటున్నారో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇలా చేస్తే మీ స్టేటస్ హెచ్డి క్వాలిటీలో అప్లోడ్ అవుతుంది. మీరు స్టేటస్ పెట్టిన ప్రతిసారి ఇలా సెలెక్ట్ చేసుకోకుండా ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. స్టోరేజ్ అండ్ డేటా కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా అప్లోడ్ క్వాలిటీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇది డిఫాల్ట్గా స్టాండర్డ్ క్వాలిటీలో ఉంటుంది. మీకు అవసరం అనుకుంటే హెచ్డి క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. దీన్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్లోగా అప్లోడ్ అవుతుంది అండ్ మీ ఫైల్ 6 times లార్జ్ అవుతుంది. మీకు అంతా ఓకే అనుకుంటే సెట్ చేసుకోండి. బ్యాక్ వచ్చేయండి. మీరు పెట్టే స్టేటస్కి ఎఫెక్ట్స్ని అండ్ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేయండి. మీ గ్యాలరీలో ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆప్షన్స్ మనకు కనిపించవు. ఓన్లీ ఇన్స్టెంట్గా తీసే వీడియోస్ అండ్ ఇమేజెస్కి మాత్రమే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు చూడొచ్చు, ఇక్కడ నుండి ఎఫెక్ట్స్ని యాడ్ చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేసి మీరు బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా సెట్ చేసుకొని వీటిని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. దీన్ని మీరు మీ స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మై స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ స్టేటస్గా ఇది అప్లోడ్ అవుతుంది. బ్యాక్ వచ్చేయండి. మీరు పెట్టే స్టేటస్కి ఇమేజెస్ని అండ్ స్టిక్కర్స్ని ఇలా చాలా వాటిని యాడ్ చేయొచ్చు. ఇక్కడ మీరు స్టేటస్ పెట్టాలనుకున్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నుండి మీరు టైమింగ్ని అండ్ క్లాక్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నుండి మీరు క్లాక్ని యాడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుండే మనం మ్యూజిక్ని కూడా యాడ్ చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేసి మీ లొకేషన్ని యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫోటో అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. అండ్ వీటిపైన క్లిక్ చేసి మీ ఫొటోస్కి షేప్స్ని కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈమోజీస్, స్టిక్కర్స్ అండ్ అవతార్స్ చాలానే ఉంటాయి, అవన్నిటిని సెలెక్ట్ చేసుకొని మీ స్టేటస్కి యాడ్ చేసుకోవచ్చు. బ్యాక్ వచ్చేయండి. మీ స్టేటస్ని ట్యాగ్ చేయొచ్చు. ఇక్కడ మీరు స్టేటస్ పెట్టాలనుకున్న వాటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా పైకి స్వైప్ చేసి మనం ఫిల్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ @ కనిపిస్తుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కంపల్సరీగా మీ స్టేటస్ని చూడాలన్నప్పుడు వాళ్ళని ఇక్కడ ట్యాగ్ చేసుకోవచ్చు. దీన్ని మెన్షన్ కూడా అంటారు. ఇక్కడ మీ ఫ్రెండ్స్ని యాడ్ చేయండి. ఎంతమంది ఖచ్చితంగా చూడాలి మీ స్టేటస్ని అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఇక్కడ ట్యాగ్ చేయండి. ఇలా ట్యాగ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి అది నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది. దానిపైన క్లిక్ చేసి వాళ్ళు డైరెక్ట్గా మీ స్టేటస్ని అయితే చూస్తారు. బ్యాక్ వచ్చేయండి. మీరు పెట్టే స్టేటస్ని మీకు నచ్చిన వాళ్ళే చూసేలా మీరు సెట్ చేసుకోవచ్చు. అప్డేట్స్ పైన క్లిక్ చేయండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ప్రైవసీ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ వన్ మై కాంటాక్ట్స్. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ కాంటాక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మీ స్టేటస్ అనేది వెళ్తుంది. సెకండ్ ఆప్షన్ మై కాంటాక్ట్ ఎక్సెప్ట్ అని ఉంటుంది, సైడ్కి ఎక్స్క్లూడెడ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీ స్టేటస్ ఎవరికైతే కనిపించద్దో వాళ్ళను మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఆప్షన్ ఓన్లీ షేర్ విత్ అని ఉంటుంది, సైడ్కి ఇంక్లూడెడ్ అని కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ కాంటాక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. మీ స్టేటస్ ఎవరికైతే కనిపించాలో వాళ్ళను మాత్రమే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టేటస్ పెట్టిన ప్రతిసారి ఈ 3 ఆప్షన్స్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. That's all for today guys. Keep watching our videos. We will see in next video. Until then, bye.